ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమత మేడం గారికి మరియు తోటి ఉపాధ్యాయులు కూడా మా ధన్యవాదములు. మనకు జల్ పక్వాడా కార్యక్రమం జరుగుతుంది. 15 days. జల్ అంటే వాటర్ ఫోర్ట్ నైట్ అంటారు ఇంగ్లీష్లో. 15 రోజుల కార్యక్రమం 16వ తేదీ నుండి ఏప్రిల్లో 30వ తేదీ వరకు. సో 15 days program. It will be continued from 16th to 30th April. Already schedule has been announced. Every day there is one program. Okay? 16th there is pledge. 17th and 18th awareness programs. So like that every day program is there. So we have to take initiation and we have to participate in this program. Teachers as well as all the students. Your participation is very, very important. Okay? So what is the importance of Jal Pakwada? What is the importance? To conserve the environment, water harvesting and water rejuvenation. Rejuvenation means పునర్జీవం కలిగించాలి నీటికి. ప్రతి నీటి బొట్టు విలువైంది. Every drop of water is essential. ఆ నీటిని భూమిలోకి వెళ్ళేట్టుగా చూడాలి. అప్పుడే భూమిలోకి వెళ్ళినప్పుడే పర్యావరణం బాగుంటుంది. భూమిలోకి వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలా? వాటర్ను ఇక్కడుండే వాటర్ అంతా మనం పాఠశాలలో పడిన వాటర్ అంతా కూడా ఇక్కడే పాఠశాల ప్రెమిసెస్లోనే ఉండిపోవాలి, భూమిలోకి వెళ్ళిపోవాలి. అవి అట్లే ప్రవహించే నదులు, అట్లే కాలువలు, నదులు, ఆ విధంగా వంకలు, వాగుల్లో వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అలా కలవకుండా మనం అక్కడక్కడ బ్యారికేటింగ్స్ చేయాలి. చేసి ఆ నీటిని నిర్వహించాలి. ఆ నీటి యొక్క ప్రాముఖ్యతను మీరు విద్యార్థులుగా ఈ వయసులోనే తెలుసుకోవాలి. అలా చేయడానికి మనం ముఖ్యంగా ఏం చేయాలా? ఈ ప్లాస్టిక్ను నివారించుకోవాలి. ప్లాస్టిక్ కవర్సు, ప్లాస్టిక్ పేపర్సు అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయినప్పుడు ఏమవుతాయి? ప్లాస్టిక్ ఈజ్ నాట్ బయోడిగ్రేడబుల్. అది భూమిలో కలిసిపోదు అంత ఈజీగా. కొన్ని మైక్రాన్స్ వరకే అది కలుస్తుంది భూమిలో. బియాండ్ దట్ అది కలవదు. 500 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. అలా ప్లాస్టిక్ ఉండిపోయినప్పుడు ఏమవుతుంది? అది నీటిని లోపలికి పోనిస్తుందా? పోనీయదు. అబ్జర్వ్ అంటే గ్రౌండ్ సాయిల్ అబ్జర్వ్ చేసుకోదు. అది వాటర్ చేసుకోకుండా అక్కడే అది బయట వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. విచ్చలవిడిగా ఒక కవర్ తీసుకొని విసిరాడు బారేయడం. ఎక్కడికి పోతాయి? మన చుట్టూనే తిరుగుతుంటాయి, ఎక్కడికి పోవద్దు. అర్థమైందా? అవి మళ్ళీ మనతోనే పర్యావరణంలో ప్రకృతిలోనే ఉంటాయి. గోడకి ఎంత ఫోర్స్ఫుల్గా కొడితే అంత ఫోర్స్ఫుల్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నిజమా కాదా? ప్లాస్టిక్ కూడా అంతే. ఇట్ కిల్స్ అస్. మనం చంపేస్తుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ని మనం వీలైనంత వరకు తగ్గించుకొని మన పర్యావరణాన్ని కాపాడాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి దీనంతా కూడా త్రూఅవుట్ ఇండియా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మార్చిలో వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేశారు ఆల్రెడీ దీనిపైన. ఇప్పుడు ఇది జలశక్తి అభియాన్ కింద మనము చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ క్యాంపెయిన్. హౌ టు హార్వెస్ట్ ద వాటర్, హౌ టు ప్రొటెక్ట్ ద వాటర్, హౌ టు రిజర్వేట్ ద వాటర్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ అంశాలపైన మనం ఏం చేస్తున్నాం? అవేర్నెస్ తీసుకొస్తున్నాం పిల్లల్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇంటి దగ్గర కూడా ప్లేట్ కడుగుతారు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, కానీ ఒక చెట్టుకు పోయింది. అర్థమైందా? మీ ఇంట్లో కూడా నీరంతా వేస్ట్ వాటర్ అంతా కూడా వస్తుంది కదా, దానంతా వాటిలో పాత్ర కలిగిన నీళ్ళంతా కూడా అవన్నీ కూడా మొక్కలకు పెట్టేది కదా. చూడండి, అక్కడే భూమిలోకి వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ లెవెల్ గ్రౌండ్లో ఇంక్రీజ్ అవుతుంది. అది మళ్ళీ ఫర్దర్గా భూమి అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. దానికి కూడా ప్రాణం ఉండాలి కదా భూమికి. ప్రాణం లేకపోతే ఈ చెట్లు అంతా బతుకుతాయా? బతుకో ఒక చెట్టు కూడా. దానికి ప్రాణం ఉండాలి. మన ప్రాణం ఉంటేనే కదా మనం ఏ పైన చేసి పరిగెత్తాము. ప్రాణం లేనప్పుడు ఏం చేయలేము. అదేవిధంగా ఆ భూమికి కూడా ప్రాణం ఇవ్వాలి మనం.